మాట్లాడమంటావు సిస్టర్? ఎలాగైనా వారిని కాపాడన్నయ్యా. ఎలా కాపాడడం? కూనీ చేశాడు, దొరికిపోయాడు. లేదన్నయ్యా, వారు ఏ పాపం ఎరుగరు. అన్యాయంగా ఈ అభాండం వారి మీద పడింది. అదే పొరపాటు. అన్యాయంగా ఏది ఎవరి మీద పడదు. ఇప్పుడు నేను నా మీద పడకూడదు. చేశాడు, దొరికిపోయాడు. నువ్వు అలాగే అంటున్నావా? ఎవరైతే నేను న్యాయం మాట్లాడాలి. ఇది న్యాయం కాదు, అన్యాయం, ఘోరం. వారి కూనీ చేయలేదు. నేను వారితో పాటే ఉన్నానన్నయ్య. సరే, గుడ్డిదానికి ఎలాగో కనపడదు కదా అని చెప్పి పక్కన పెట్టుకునే చేసి ఉంటాడు. నాతో అంటే అన్నావు కానీ ఇంకెవరితో అనకు. ఆ కూని కొడుకు గుడ్డి సాక్ష్యం నవ్విపోతారు. ఎవరు నమ్మరు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు వారి మీద నమ్మకం ఉంది. నువ్వు పతివ్రతావు కదా, అందుకని నమ్ముతావు. ఏమిటండి మీరు మరి? వెళ్ళండి, వెళ్ళి చిన్నాన్ని తీసుకురండి. ఎవటారా ఇది? ఏదో పక్కింటో అని తీసుకురమ్మన్నట్టుగా చెబుతుంది. అరే, కూనీ చేసే ముందు నా దగ్గరికి వచ్చి, బావగారు ఫలానా వారిని ఇలా చేయదలుచుకున్నాను, దీనికి ఒక ప్లాన్ వేసి పెట్టి కదా. ఎవరన్నా పట్టుకోలేడా? పట్టుకోగలడా అంట. తెలివి తక్కువగా చేశాడు, దొరికిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాను? అన్నయ్య, కావాలంటే నా పర్సనాలిటీ, పాపులారిటీ మొత్తం అంతా వాడి ఒక పెద్ద ప్లేడర్ను పెట్టి ఉరి శిక్ష తప్పించి యావజ్జీవ శిక్ష వేయించగలను. అక్క, రాధా, వచ్చావా? అక్క, వారు విడుదలవుతారా? ఈ అపనింద నుంచి బయటపడతారా? రాధా, నీ భర్త నీకు అప్పచెప్పే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండు. నేరం చేసిన వాడే నాటికైనా దొరకపోదు. దొరికాడుగా, ఇంక దొరికేదే వాడు. ఇలాంటి కూని కేసులు ఎన్ని చూసాం మనం. నిన్నగాక మన ప్లేడర్ అయ్యావు, నీకేం తెలుసు? ఏం తెలిసినా తెలియకపోయినా ఒకటి మాత్రం తెలుసు. సొంత చెల్లెలు పతిభిక్ష పెట్టమని, పసుపు కుంకుమ కాపాడమని ఇంతగా బ్రతిమలాడుతుంటే చీమైనా కుట్టినట్టు కూర్చున్న వాళ్ళు మనుషులు కారని బాగా తెలుసు. రామారాధ, వెళ్దాం. ఏమండి, నేను వెళ్ళి చిన్నాన్నను చూసినానా? చిన్నాన్నను చూసి వస్తానండి. చెప్పండి, నాతోనైనా నిజం చెప్పండి. నిజమే చెప్తున్నాను రాధ. ఈ హత్య చేసింది నేను. చూసావా అక్క, చూసావా? వేణు, నువ్వు కూనీ చేసావంటే ఎవరు నమ్ముతారు? అందరికన్నా ముందు నువ్వే నమ్మాలి. నేను చేసింది ఒక హత్యను. నా భవిష్యత్తు కోసం మా అన్నయ్యను బలి చేశాను. అన్నయ్యకిచ్చిన మాట కోసం తన హృదయాన్ని నాకు అర్పించిన ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేశాను. తెలిసి తెలిసి అన్న కూతురు గొంతు కూరి తాడు తగిలించి పాడుబావిలో పడేశాడు. ఇవన్నీ నేను చేయక చేసిన హత్యలు శాంతి. కానీ ఇప్పుడు ఇది చేతులారా చేసిన కూడి. వేణు, మాటలతో ఎందుకు మా నోరు మోయించాలని ప్రయత్నిస్తావు? నిజం చెప్పు. ఏవండి, నా ముఖం చూసి చెప్పండి. మీరు ఈ నేరం చేయలేదని చెప్పండి. రాధ, నిజం చెప్తున్నా, నేనే హంతకుడిని. వేణు, అబద్ధాలతో నిన్ను నమ్ముకున్న నీ వాళ్ళను, నీ అంతరాత్మను మోసం చేసుకుంటున్నావు. న్యాయాన్ని, న్యాయస్థానాన్ని కూడా మోసం చేయగలుగుతాననుకుంటున్నావా? చూస్తాను. రామారాధ, రావండి, రావండి. నాన్న, వెళ్ళిన పని ఏమైంది నాన్న? వేణుని విడుదల చేసే మార్గం ఏమైనా ఉందా? ఇక దాని గురించి ఆలోచించే లాభం లేదమ్మా. అదేమిటి నాన్న? శాంతి, ఇప్పుడు ఈ కేసు సెషన్స్కి వచ్చింది. ప్రాసిక్యూషన్ తరఫున నేనే ఈ కేసులో హాజరు కావాలని ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. మీరు ఒప్పుకున్నారా నాన్న? తప్పుతుందా అమ్మా? అంటే వేణు అపరాధని మీ నోటితో మీరే వాదించబోతున్నారు, అంతేనా? అది నా ఉద్యోగ ధర్మం శాంతి. దాన్ని మించిన మనోధర్మం అంటూ ఒకటి లేదంటారా? మనిషికో రకంగా ఉంటుందమ్మా మనసు. దాన్ని ఆధారంగా తీసుకుని న్యాయ అన్యాయాలు నిర్ణయించలేదు. నాన్న, వేణుని మీరు బాగా ఎరుగుతారు. అన్నకిచ్చిన మాట కోసం తన జీవితాన్నే బలి చేసుకున్నాడు. అలాంటి వాడు కేవలం ఒక ఆడదాన్ని హత్య చేస్తాడంటారా? శాంతి, నేరాలన్నీ కావాలని చేసినవే కానక్కర్లేదు. పరిస్థితుల వల్ల ఏర్పడిన ఆవేశాలే అపరాధాలకు కారణం కావచ్చు. వాదన మీ వజ్రాయుధం. కానీ ఒక్క మాట అడుగుతాను, మనస్ఫూర్తిగా చెప్పండి నాన్న. వేణు అపరాధిని మీరు నమ్ముతున్నారా? అతనే మీ అల్లుడైతే ఈ పరిస్థితుల్లో మీరేం చేసేవారు? కాపాడేవారా లేదా? పొరపాటు శాంతి. న్యాయపీఠం ముందు మన బంధుత్వాలకు, మమకారాలకు ఆస్కారం లేదు. మమతలకు తల ఒగ్గితే మనం న్యాయానికే అన్యాయం చేసిన వాళ్ళం అవుతామమ్మా. కాదనటం లేదు, కానీ ఒక నిరపరాధి నిష్కారణంగా శిక్ష అనుభవించవలసి వస్తే అది న్యాయశాస్త్రానికి అవమానం కాదా? నిజమే.
కానీ ఈ కేసులో పరిస్థితులు సాక్ష్యాలు అన్నీ వేణుకి ప్రతికూలంగానే ఉన్నాయమ్మా. అవన్నీ అనుకూలంగా మారుతాయని మార్చవచ్చని నాకు నమ్మకం ఉంది నాన్న. ఎలా శాంతి? మీరు మాత్రం అపార్థం చేసుకోకూడదు. ఏమిటమ్మా? ఈ కేసులో ముద్దాయి తరఫున వకీలుగా నేను హాజరు కావాలనుకుంటున్నాను. అంటే నాకే వ్యతిరేకంగానమ్మా? అవును నాన్న. వెరీ గుడ్, చాలా సంతోషం. ఎంతకంటే నేను గర్వించవలసింది ఇంకేముంటుందమ్మా? శాంతి, ఈ కేసులో నేను జయిస్తే వకీలుగా నాకు గెలుపు, నువ్వు జయిస్తే నిన్ను కన్న తండ్రిగా నాకు గెలుపు. ఎటు చూచినా నాకేనమ్మా గెలుపు. నాన్న, ప్రయత్నించు శాంతి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ. Your Honor and gentlemen of the jury, this is a clean case of cold-blooded, premeditated and deliberate murder. ప్రాసిక్యూషన్ తరఫు సాక్ష్యాలన్నింటినీ విన్నారు. ముద్దాయే హంతకుడిని ఘంటాపథంగా నిరూపింపబడింది. అయినా ఒక్కసారి ఆ సాక్ష్యాలన్నింటినీ సింహావలోకనం చేద్దాం. గత జనవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటలకు హత్య చేయాలని ఒకే ఒక దురుద్దేశంతో ముద్దాయి ఒక అమ్మాయిని విద్యానగరం తీసుకువెళ్ళాడు. అనుకున్న ప్రకారం హత్య చేశాడు. చావు కేక విన్న మరుక్షణం అక్కడికి ఒకరు కాదు, ఇద్దరు పరిగెత్తుకు వెళ్లారు. ఆ భయంకర దృశ్యాన్ని చూసిన వారిద్దరూ మెరుపు తీగల్లాగా ఇన్స్పెక్టర్ సుందరం దగ్గరికి వెళ్లి జరిగిన సంఘటన అంతా చెప్పారు. ఇన్స్పెక్టర్ వాయువేగంతో హత్య జరిగిన ప్రదేశానికి వెళ్ళాడు. అప్పటికే హంతకుని చుట్టూ జనం మూగి ఉండడం చేత హంతకుడు తప్పించుకు పారిపోలేని పరిస్థితుల్లో ఉండగా ఇన్స్పెక్టర్ ముద్దాయిని ఖైదు చేశాడు. విచారణలో హంతకుడు తానే ఆ అమ్మాయిని స్వయంగా రాతికేసి కొట్టి కిందకు తోసి చంపినట్టుగా ఒప్పుకున్నాడు. శవ పరీక్ష చేసిన డాక్టర్ చక్రవర్తి సాక్ష్యం కూడా హంతకుని వాంగ్మూలాన్నే ఖాయం చేస్తుంది. కనుక సదరు సాక్ష్యాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ నేరానికి తగిన శిక్షను ముద్దాయికి విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. మిస్టర్ వేణు, హత్య చేశానని వాదిస్తున్నారే, ఎవరా అమ్మాయి? ఎందుకు చేశారు? యువర్ ఆనర్, ఆ అమ్మాయి ఎవరు, ఆమెను హత్య చేయడానికి కారణం ఏమిటో నేను చెప్పగలిగితే అసలు ఈ హత్య చేయవలసిన అవసరమే ఏర్పడేది కాదు. వివరాలు చెప్పడానికి వాదించడానికి మీకు ఇష్టం లేకపోతే మీ తరఫున ఎవరికైనా వకాలత్ ఇవ్వరాదు? నేను నేరాన్ని ఒప్పుకుంటున్నాను, శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక వాదానికి తావే లేదు కాబట్టి వకీలు నాకు అవసరం లేదు. యువర్ ఆనర్, ముద్దాయి తరఫున విచారణ జరపడానికి కోర్టు వారిని నేను అనుమతి కోరుతున్నాను. యువర్ ఆనర్, నా తరఫున ఎవరూ వాదించడం నాకు ఇష్టం లేదు, నేను అనుమతించను. అనుమతి కోరుతున్నది ముద్దాయిని కాదు, కోర్టు వారిని. యువర్ ఆనర్, ఈ కేసులో ముద్దాయి తరఫున విచారణ జరపవలసిందిగా వీరి భార్య నాకు వకాలత్ ఇచ్చారు. ఆ వకాలతను అనుసరించి నేను ఇప్పుడు అపీల్ అవుతున్నాను.